ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ ఉగాది. ఈ రోజు నుంచి తెలుగు క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది. నాకైతే ఉగాది పచ్చడి అంటే మస్తు ఇష్టం, కానీ ఉగాది పచ్చడే చేయలేదు. నాకైతే భక్షాలు చేయడం ఏమంత పెద్ద రాదులే గానీ కొంచెం ఇక్కడైతే ట్రై చేస్తున్నాను. భక్షాలను నేను లాస్ట్ ఇయర్ ఉగాదిలో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. బట్ భక్షాలతో పోలిస్తే ఇప్పుడైతే కొంచెం బెటరే అనుకో. అసలుకి ఉగాదికి నేను ఊర్లో ఉంటానా లేదా అనుకున్నాను, దానికి ఉగాదికి ఊర్లో ఉన్నానన్నమాట. ఇక్కడ నేను భక్షాలని మైదా పిండితో కాకుండా కొంచెం పూరి పిండి గోధుమ పిండిని అయితే యాడ్ చేసి చేస్తున్నాను. భక్షాలను చేస్తున్నప్పుడు అయితే నా మీద నాకే కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఇప్పటితో పోలిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం బాగానే చేయొచ్చులే అని చెప్పేసి. ఆయనకి వేడి వేడి భక్షాలు అంటే చాలా ఇష్టం అంట, అందుకని చెప్పేసి నేను చేస్తుంటే ఇంకా తనైతే పక్క నుండి తినుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇంట్లో హస్బెండ్ గానీ పిల్లలకు గానీ ఏదైనా ఇష్టం ఉండి అది మనకు రానప్పుడు కొంచెం బాధగా ఉంటుంది కదా. కోసం మనం తినాలని కాదు కానీ వాళ్ళు తినడానికే మనమైతే ట్రై చేస్తుంటాము. భక్షాలకు ఒక్కొక్క చోట్ల అయితే ఒక్కొక్కలాగైతే పిలుస్తుంటారు. భక్షాలు, బొబ్బట్లు, పోలేలు అని చెప్పేసి. ఆ సైడ్ అయితే వీటిని పోలేలు అని పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు ఒక సామెత అయితే చెప్పారు, రాని పని రాజా పని అని చెప్పేసి. అయినా సరే మనం నేర్చుకోవడానికి ముందడుగు వేసినప్పుడు ఫస్ట్ టైం రాకపోయినా సరే సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం కంపల్సరీ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఆకులు అయితే చూడండి, వీటిని అయితే మా సైడ్ మోదుగాకులు అని పిలుస్తారు. ఉగాది పండుగ రోజు ఈ ఆకులతో అయితే విస్తరాకు అయితే గుడతారనమాట. పండుగ రోజు చేసిన ఏ స్పెషల్ ఫుడ్ అయినా సరే ఈ విస్తరాకులో వేసుకొని తింటాము మేమైతే. ఇక్కడ విస్తరాకు కుట్టడానికి సొప్పకట్ట అయితే దొరకలేదు, అందుకని చెప్పేసి నేను నార్మల్ గా ఆకులను అయితే పెట్టేసాను. మొత్తానికి నేను చేసిన భక్షాలు అయితే ఇవన్నమాట. ఉగాది రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.